ఒక రూపాయి తాళి ఒకరి జీవితాన్నే మార్చేస్తే ఏమవుతుంది? ఈ గ్రామంలోని ఒకే వీధిలో ఎదురెదురుగా రెండు ఒక రూపాయి తాళి దుకాణాలుండేవి. పేరు ఒకటే, ధర ఒకటే, కానీ ఆలోచన మాత్రం భూమి ఆకాశం తేడా. ఒక దుకాణం నుంచి వేడి భోజన సువాసన, మరో దుకాణం నుంచి కఠినమైన మాటల విషం. తీపి సువాసన వచ్చే దుకాణం రాము నడిపేవాడు. అతని తాళీలో రుచి కంటే ఎక్కువ ప్రేమ. మరో దుకాణం శ్యామ్ది. అక్కడ భోజనం ఉంది, కానీ గౌరవం లేదు. రానాన్న, ప్రశాంతంగా కూర్చో. ఆకలికి సిగ్గు ఉండకూడదు. త్వరగా తిను, ఇది హోటల్ కాదు. ఒకరోజు ఆ వీధిలోకి వచ్చిన ఒక పేద కుర్రాడు. కళ్ళలో ఆకలి, జేబులో ₹1. అన్నయ్య, ఒక తాళి ఇస్తారా? ముందు డబ్బు చూపించు. అన్నయ్య, మీ తాళి రుచిగా ఉంది, నాకు చేయటం నేర్తారా? బుద్ధి ఉందా లేదా? నా వ్యాపారం నేనే, ఎందుకు నేర్పాలి? అపమానంతో తల వంచుకుని ఆ కుర్రాడు నేరుగా రాము దుకాణం వైపు నడిచాడు. అయ్యా, మీ తాళి చాలా బాగుంది, నాకు నేర్పిస్తారా? నేర్చుకుని ఏం చేస్తావు నాన్న? అయ్యా, ప్రతిరోజు నాకు ₹1 ఉండదు. ఇంట్లో అమ్మా నాన్న తమ్ముళ్ళున్నారు. ఈ తాళి ఇంట్లో చేసి వాళ్ళని సంతోషంగా చూడాలనుకుంటున్నాను. ఆ ఒక్క నిజం రాము మనసును కదిలించింది. నాన్న, ఈ రోజు నుంచి నువ్వు కేవలం నేర్చుకోడు, నువ్వు నావాడివే. భోజన రుచి చేతుల నుంచి కాదు, మనసు నుంచి వస్తుంది. మానవత్వపు రుచి ఎప్పుడూ ఖరీదు కాదు. అది ఒక రూపాయి తాళి కాదు, మనిషిగా మారే ధర.